ధనేషణ మానవుడు ధనము లేకపోతే జీవితాన్ని సాగించలేడు. లౌకికమైనటువంటి మన జీవితం సాగవలనంటే అంతో ఇంతో ధనం అవసరమైంది. అయితే ఆశ దురాశగా మార్చుకోవద్దండి అంట. జీవితాంతము సంపాదించవలెనని సంపాదించుట ఎందే అతి అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని వెచ్చించవద్దండి అని మహాత్ములు హెచ్చరిస్తారు. ఈరోజు సమాజంలో మానవునకు గౌరవము ప్రతిష్ట దొరకవలనంటే కేవలం ధనము నుంచే దొరుకుతుంది. ಹಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆಂದೆನ್ನುವಿರಿ, ಗುಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆನ್ನಿರಯ್ಯ. ಹಣವಿತ್ತೆ ಯೋಗಿಗಳಿಗೆ, ಹಣವಿತ್ತೆ ಸಂತರಿಗೆ, ಹಣವಿತ್ತೆ ನಂಬೆಕ್ಕ ಮಹಾದೇವಿಗೆ, ಹಣವೆಂಬ ಪರೆಬಂದು ಕಣ್ಕಾಣದೋಗುವುದು. ಹಣವಿರದಿಲ್ಲದಿರಲಿ, ಗುಣವೇ ಪ್ರಾಧಾನ್ಯ. ಕ್ಷಣಿಕ ಸುಖಕ್ಕಾಗಿ ಹಣವು ಬೇಕಾಗುವುದು, ಗುಣವ ಪಡೆದರೆ ನಿತ್ಯ సుఖವೆಂದ ನಮ್ಮ గురురాయ. కాబట్టి ధనం కంటే గుణం అతి ముఖ్యమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఇంతవరకు జీవించి గతించినటువంటి మహానుభావులందరూ ధనవంతులు కారు, వాళ్ళంతా గుణవంతులే. ఈరోజు జీసస్ క్రైస్తను, మహమ్మద్ ప్రవక్తను, శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణులను, జొరాస్టర్ను, బుద్ధ భగవానులను ఎందుకు మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఎందుకు స్మరిస్తున్నాం, ఎందుకు పూజిస్తున్నాం అంటే వాళ్ళలో అమూల్యమైనటువంటి సద్గుణ రాశి సంపద ఉంది కాబట్టి ఈరోజు గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. అందువల్ల ప్రతి మానవునకు గుణం ప్రాధాన్యం, ధనం కాదు. ఎందుకంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఈ ధనం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమి గాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దుంగలకెత్తురో దురల కవును తేనె జుంటీగలియవా తెరవరులకు అని మహాత్ముల వచనమిది. అందువల్ల తల్లి గర్భము నుంచి ధనము తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకోపోము, మధ్యలో వచ్చింది దీన్ని సక్రమంగా వాడండి, సద్వినియోగం చేసేదానికి ప్రయత్నం చేయాలి. దాన గుణం కావాలి, దాతృత్వం ఉండాలి. అదాన దోషేణ భవేద్ దరిద్రో, దారిద్ర్య దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి. అదాన దోషేణ భవేద్ దరిద్రో, దానము చేయనందువల్ల దరిద్రునిగా పుడతాడంట. దారిద్ర్య దోషేణ కరోతి పాపం, ఆ దారిద్ర్య దోషం వల్ల పాపాలు చేస్తాడు. పాపాదవశ్యం నరకం ప్రయాతి, ఆ పాప ఫలితంగా నరకం పొందుతాడు. పునర్దరిద్ర పునరేవ పాపి, మళ్ళా దరిద్రునిగా పుడతారు. ఈ చక్రం ఇది సాగుతూ ఉంటుంది. అందువల్ల సిరిబంద కాలಕ್ಕೆ కరెదు దానవ మాడు. అబ్బా, ఇటువంటి మంచి మాట చూడండి. భగవంతుడు మీకు ఇస్తాడు, పరీక్ష చేస్తాడు. సిరిబంద కాలಕ್ಕೆ కరెదు దానవ మాడు, పిలిచిమ్మంటాడు. పరిణామ వక్కు, పథవక్కు, కైలాస నిరమనయు వక్కు సర్వజ్ఞ. ఇటువంటి మాటలు అనుభవంతో నిండినటువంటి ముత్యాలేవి, ఉత్త మాటలు కాదు, మహాత్ముల వచనాలు ఇవి. దాన గుణాన్ని పెంచుకోండి, పెంచుకోండి, పెంచుకోండి. ఎవరికి దానం చేయాలి? ఎవరికి చేయాలి దానం? తీసుకుపోయి ఎక్కడైనా తిరుపతిలో గుండెలో వేసి వచ్చేదా, లేక అంటే తిమ్మాపురంలో ఏదైనా దేవస్థానం ఉంటే అక్కడి వేసి వచ్చేదా? వేయండి. మీ సమాజంలో నిర్గతికులున్నారు, అనాథలున్నారు, ఎన్నో అవస్థలతో బాధపడుతున్నారు. అందరికీ మంచి చేయమనడం లేదు.
మీకు సరి అనిపించింది యుక్తాయుక్తములను విచారించి వాళ్ళకు చేయూతనివ్వండి, చేతనైనంత సహాయం చేయండి. ఎంతో మంది పిల్లలకు ఫీజు కట్టేకి లేదు, చదువులు అట్లే నిలబడిపోయినాయి. ఎంతో మందికి బట్టలు లేదు, ఎన్నో పెన్నెళ్ళు నిలబడిపోతున్నాయి. చేయూత ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. డబ్బు ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి దాన గుణం పెంచుకోండి. ఆ మనసులో వచ్చిన తక్షణమే చేయాలి. వాయిదా వేసినారంటే మనసు చాలా చెడ్డది, పోస్ట్ పోన్ చేయకూడదు. అది ఒకసారి కర్ణుడు స్నానం చేస్తూ ఉన్నాడు, తలంటు స్నానం చేసేదానికి రెడీగా ఉన్నాడు. పాపం నవరత్న ఖచ్చితమైనటువంటి గిన్నె ఉంది, దాంట్లో సున్ని పిండి వేసుకున్నాడు, నీళ్లు కలిపినాడు. ఆ పిండి తీసుకొని చేతికి అంటించుకున్నాడు. కుడి చేత్తో శరీరం రుద్దుకుంటున్నాడు, ఆ పిండి తీసుకొని తోముకుంటున్నాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అటుగా వస్తాడు. ఆ సీన్ చూస్తాడు, కర్ణుడు ఏం చేస్తున్నాడు. ఈ సమయం బాగుంది అని, కర్ణ ఒక పని మీద వచ్చినాను నేను, అట్లే స్నానం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం స్వామి ఎందుకు వచ్చినారు? ఎందుకు ఆ గిన్నె మీదే నాకు మనసు వాలింది, ఆ గిన్నె కావాలనిపిస్తుంది, ఇస్తావా? అవునా స్వామి, మీకు కావాలన్నా? అవును కర్ణ, ఆ గిన్నె కావాలా? ఆ ఎడం చేత్తో అట్లా ఇస్తున్నాడు. స్నానానికి సిద్ధమైనాడు, రుద్దుకుంటున్నాడు, అట్లే ఇస్తున్నాడు. అప్పుడు కృష్ణునికి కోపం వస్తుంది. కర్ణ, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంది దానికి, శిష్టాచారం తెలుసునా నీకు? స్నానం చేస్తున్నావు, స్నానం చేసి శుభ్రంగా వచ్చి కుడి చేత్తు దానం చేస్తే పోలేదా అంటే, కర్ణుడు అంటాడు, స్వామి నేను దానము చేయాలని మనసులో వచ్చింది, వెంటనే దాన్ని కార్యరూపంలో తీసుకురావాలి. నేను స్నానం చేసేదానికి కనీసం అంటే 15-20 నిమిషాలు అవుతుంది. మనసు చాలా చెడ్డది, ఆ 20 నిమిషాల్లో నా మనసు మారిపోవచ్చు. కాబట్టి ఇటువంటి ధార్మికమైనటువంటి విషయాలకు పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదు, వాయిదాలు వేయకూడదు. అందువల్ల నేను ఈ కార్యరూపములో తీసుకువచ్చినాను, అంతేకాని మీకు అవమానం చేయాలని కాదు అని. చూడండి, అందుకే ఆయన్ని దానకరుడు అని పిలిచినారు. మీరు దానం చేస్తారు, చూస్తాంలే, వచ్చే వారం చూస్తాం, వచ్చే సంవత్సరం చూస్తాం, వీలుంటే చూస్తాం, ఈ రీతిగా చెప్పకూడదు. ఎందుకంటే క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వయితాగతి. చిత్తం, ఈ మనస్సుందే చాలా చంచలమైనటువంటిది. అందువల్ల సత్కార్యము ఎప్పుడు చేయాలని అనిపిస్తుందో వెంటనే చేసేయండి అని అంటారు. త్వరితాగతి, వెంటనే చేయాలి. అయితే ఈ కాలంలో దానం చేసేవాళ్ళు చిత్ర విచిత్రంగా ఉన్నారు. లోభికి ఎంతైనా చెప్పండి, దానగుణం రాదు, అలానే రాదు. అది ఎట్లా అంటే, ఒకని ఆవు జబ్బు పడింది, పరమలోభి వాడు పోయి గుడిలో మొక్కుకుంటున్నాడు. చూడండి, పరమాత్ముడా, ఈ గోవుకు పూర్వపు ఆరోగ్యం వస్తే దీన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బంతా నీకు దానం ఇచ్చేస్తాను. అక్కడ నలుగురు దేవస్థానంలో కూర్చొని వింటున్నారు. ఎప్పుడు ఎంగిలి మెతుకులు కూడా వేయనటువంటి వాడు ఈ రోజు దానం చేస్తున్నాడే అని అంటున్నాడే అని ఆశ్చర్యమైపోయింది. అదృష్టవశాత్తు ఆ స్వామి ఆశీర్వాదమో ఏమో విని ఆ గోవుకు బాగైపోయింది. వాళ్ళంతా కలిసినారు. ఏమయ్యా, నీవు ఆ రోజు దేవస్థానంలో ప్రమాణం చేస్తేవి, వాగ్దానం చేస్తేవి పరమాత్మని ముందు, ఆ గోవు బాగైతే అమ్మి నీవు కట్టేస్తానని, మళ్ళీ నీవు బాగైంది అమ్మి స్వామికి డబ్బు కట్టు. వీడు ఆలోచన చేస్తాడు, అవును నిజమే, మాట తప్పలేదు నేను అని చెప్పి, నేను సంతకు పోయి ఈ ఆవును అమ్ముకొస్తాను అని చెప్పి ఆ ఆవును తీసుకుపోతాడు సంతకు. పోతూ పోతూ పిల్లిని వెంట తీసుకుపోతాడు, తన ఇంట్లో ఉండే పిల్లిని అమ్మకానికి పెడతాడు. ఏమని పెడతాడు చూడండి, బుద్ధి ఎలా ఉంది.
ఈ ఆవు వెల ₹1 అంటాడు. ఈ పిల్లి వెల ₹999 అంటాడు. పిల్లి వెల ₹999 అంట, ఆవు వెల ₹1 అంట. చాలా విన్నోళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. సరేనా, మాకు ఆవు ఇచ్చేసేయని చెప్పి ₹1 ఇచ్చేపోతే అట్లా ఇచ్చేలేదు, పిల్లి తీసుకునే తీరాలి. తప్పనిసరిగా పిల్లి ఖరీదు చేయాలి, అప్పుడే ఆవిస్తాను. అయితే ఆవు వెల మాత్రం ₹1. పిల్లి వెల ₹999 తీసుకోవచ్చు. సరే, ఎవడో వచ్చే తీసుకోరే పాపం, మీ తెలియక పిల్లిని తీసుకొని ఆవును తీసుకొని వాడు పాపం డబ్బులు జేబులో పెట్టుకొని దేవస్థానానికి వచ్చి, స్వామి నీకు మాట ఇచ్చింది కదా, ఆవు అమ్మి డబ్బు కడతానని ₹1 అమ్మినాను, తీసుకొని డబ్బు. ఈ పిల్లిని ₹999 అమ్మినాను, ఇది నాది అది నీది. లోభి యొక్క లోభత్వం ఇది. సాటి మనిషికే కాదు, దేవునికి కూడా టోపేస్తారు. అందువల్ల పవర్ అండ్ పెల్ఫ్ విల్ డిసపియర్, బట్ ద వర్చ్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ విల్ లివ్ ఫర్ ఎవర్. మీ అంతస్తులు, మీ ఆస్తులు, మీ అధికారాలు కాలగర్భంలో కలిసిపోతాయి. బట్ వర్చ్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్, మీలోని పవిత్రత అనేది ఉంది కదా, ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్. శాశ్వతంగా ఉంటుంది. ఆ పవిత్రతను కాపాడుకోవాలి. జీవితం ఈ డబ్బు సంపాదన కొరకు వ్యర్థం చేయవద్దండి. మీకు ఎంత కావాలో అంత కావాలి, దాని కొరకు ప్రయత్నం చేయండి. అత్యాశ వద్దు. ఇంట్లో ఏమో ఉంది, ఒక రేడియోనో ట్రాన్సిస్టర్ ఉంది, రేడియో కావాలంటుంది మనసు. అందుకే తృప్తి పడతారా? తృప్తి పడండి. లేదు, ఒక టీవీ తీసుకోవాలనిపిస్తుంది మనసు. ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని చూస్తారు, భర్తతో ఇంకా గోಳು, టీవీ కావాలా. ఆ టీవీ వచ్చిన తర్వాత మీ టీవీనే వ్యత్యాసం ఉంటుంది. ఆ టీవీ వస్తే ఏమైనా తృప్తి ఉందంటే కలర్ టీవీ కావాలంట. భర్త సత్య ఇంకటికి పోని ఎక్కడో అవస్థపడి కలర్ టీవీ తెచ్చిచ్చినాడు అనుకోండి, ఏమైనా తృప్తి ఉందా? లేదు, వీసీపీ కావాలంటారు. పోని వీసీపీ తెచ్చినాడ, వీసీఆర్ కావాలంటారు. ఇవి గొంతెమ్మ కోరికలు. ఇవి ఇంట్లో తృప్తి లేదు, ఇంకా లాక్కోపోతుంది. మీ భర్తను చెడిదాములకు తీసుకువెళ్తుంది. ఏ రీతిగానైనా తన బిడ్డలకు, తన భార్యకు తృప్తిపరచాలి అనే ఉద్దేశంతో వాడు చేయరాని పనులు చేయాల్సి వస్తుంది. ఏమేమి చేయకూడదో అవన్నీ చేస్తాడు వాడు. ఎందుకు? ఇంటిలో మహారాక్షసి రెడీగా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా ఈ పరిమితమైనటువంటి కోరికలతో జీవితం సాగించేదానికి స్త్రీలు సహకారం ఇవ్వాలి పురుషునికి. చాలా ముఖ్యమడు. దీన్ని ధనేషణ అని పిలుస్తారు.